గ్రామ రాజకీయాలు పాఠశాలలో చొరబడ్డాయండి. ఇప్పుడు తర్వాత జరిగే వీడియోలు, తర్వాత జరిగే ఆడియో క్లిప్పింగ్ రికార్డులు, తర్వాత జరిగేటువంటి పరిణామాలు, పేరెంట్స్ మాట్లాడాలు, స్టూడెంట్స్ మాట్లాడాలు, వీడియోలు, కంప్లైంట్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టుల కోసం ట్రై చేయడాలు, నా మీద పర్సనల్ కేసులు పెట్టడాలు, నా మీద వివిధ రకాల ఆరోపణలు చేయడాలు ఇవన్నీ జరిగిపోయాయండి. నేను దేనికి స్పందించలేదు. ఎందుకంటే నేను నా డ్యూటీ మాత్రమే చేశాను. నేను ధర్మం వైపు, న్యాయం వైపు, చట్టం వైపు, నా విధి వైపు నిలబడ్డాను. జరిగింది ఏదో జరిగింది, రాజకీయం ఏదో జరగనివ్వండి, చేసింది చేయనివ్వండి నేను ఉన్నానండి. దాంతో నిన్నటి రోజున పాఠశాలకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారండి, ధర్నాలు చేశారండి, డౌన్ కొట్టారండి. ప్రధానోపాధ్యాయులు రావాలి, క్షమాపణ చెప్పాలి, లేకపోతే మేము ఎవరిని లోపల పోనించమన్నారండి. ఈ విషయం తెలుసుకున్న నేను మెడికల్ లీవ్ పెట్టి వెళ్ళానండి. నిజంగా నాకు బాగోలేదండి, మీకు అందరికీ తెలిసి ఉండే చెప్పాను. నేను మెడికల్ లీవ్ పెట్టి నేను హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత హాస్పిటల్లోనే ఉన్నాను. ఈ లోపల జరిగిన పరిణామం మీకు అందరికీ తెలుసు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, కుల సంఘాల పైన ఆరోపణలు, కుల సంఘాలు చొప్పించడం ఇవన్నీ జరిగాయండి. నేను మా ఆవేశంలో ఒక తులిని మాటను పట్టుకొని నన్ను హ్యూమిలేట్ చేయడం ద్వారా, పదే ఫోన్ చేయడం ద్వారా ఒక మాట నాతో తెప్పించారండి. నువ్వు కాలింగ్ కూడా పక్క ఉంటావా, ఎస్సీ కూడా పక్క ఉంటావా, ఏదో ఇట్లా ఒక కులం కార్డు బయట తీశారండి. ఆ రికార్డుని ఒకసారి సామాజిక మాధ్యమంలో ప్రచారం చేశారు, ఇంకోసారి సగం కట్ చేసి ప్రచారం చేశారు, మూడోసారి 3 కట్లు చేసి ఏ మొక్క వారికి కావాలో అదే ప్రచారం చేశారండి. 9 టీవీ ఛానల్ ద్వారా, చిన్న ఛానల్, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియోలు, వీడియోలు, వార్తాపత్రిక ధర్నాలు అన్నీ చేశారండి. మా పాఠశాల దగ్గర ధర్నాలు చేశారు, 7 తలాలు వేశారు, ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి ధర్నా చేశాడు అని అన్నారు. అలాగే పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి కేసులు నా మీద పర్సనల్ కేసులు కట్టడానికి ట్రై చేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి ట్రై చేశారు, వ్యక్తిగత కేసులు పెట్టడానికి ట్రై చేశారు, ఎన్ని కాస్ట్లను జైల్లో పెట్టడానికి ట్రై చేశారండి, పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయాలని ట్రై చేశారండి. అలాగే ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులతో చెలో పెద్దసారి కార్యక్రమం పెట్టారు. అది నేను తెలుసుకొని హాస్పిటల్ నుండి నాకు వీడియో రిలీజ్ చేశాను. ఎవరైనా ఎస్సీ సోదరులు కానీ, ఎస్సీ సమాజం కానీ నా వ్యాఖ్యల వల్ల కించపరిచినట్లయితే, అవమానపడినట్లయితే, బాధపడినట్లయితే నేను క్షమాపణ చెప్తున్నాను, నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని చెప్పి కూడా వీడియో రిలీజ్ చేశానండి. తదనంతరం జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసండి. ఈరోజు కూడా నేను ఈ హ్యూమిలేషను, ఈ వేదన తట్టుకోలేక నిజాయితీ పత్రం నన్ను ఇంత హ్యూమిలేషన్ గురి చేసి పాఠశాలకు రానివ్వకుండా హాస్పిటలైజ్ చేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల నేను తట్టుకోలేక ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇచ్చానండి. నాకు మీరు రక్షణ కల్పించాలి, నాకు ప్రాణహాని ఉంది, నా విధులకు ఆటంకం కలిగిస్తున్నారు, విధులకు వెళ్లకుండా చేస్తున్నారు, హాస్పిటలైజ్ చేయాల్సిన పరిస్థితి కల్పించారు, మెడికల్ పెట్టాల్సిన పరిస్థితి కల్పించారు, మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరానండి, ఫిర్యాదు చేశానండి. అనంతరం నా ఈ టెన్షన్స్ వల్ల, ఈ బీపీల వల్ల, ఈ థైరాయిడ్ల వల్ల, ఈ షుగర్ల వల్ల నా ఆరోగ్యం మరింత క్షీణించి నేను ఈరోజు విశాఖపట్నం హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి బయలుదేరి వచ్చానండి. ఇప్పుడు కూడా అదే రావులో నా బాధ అంతా కూడా సదరు ఉపాధ్యాయ లోకానికి, ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకి, గ్రామ పెద్దలకి, గ్రామ పిల్లలకి, పురజనులు 50 మందికి, నా సమాజానికి నేను తెలియజేసుకుంటున్నానండి నా వేదనని. ఇదన్నీ జరిగింది. దయచేసి మిత్రులారా, నన్ను ఇంతవరకు ఆదరించిన, అభిమానించిన మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ అన్నింటికీ కూడా పైన ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ధర్మో రక్షిత. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది ఏమైనా కానీ ధర్మం గెలుస్తుంది, సత్యమేవ జయితే.